హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్, ఎలా ఉన్నారు? మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, ఆ శంకు చక్రధరుని చల్లని చూపులు మన అందరిపైన ఉండాలని, మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు, దివ్యానుగ్రహం మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మీ అందరి తరపున నేను కూడా బాబా గారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి. దానివలన మన సాయినాథుని వీడియోస్ సమస్యల్లో ఉన్న మరికొంతమంది సాయి బంధువులకు చేరతాయి. బాబాగారు మనతో చెప్పే ఆ దివ్య వాక్కులను వినటం వలన బాబాగారి దివ్య అనుగ్రహంతో పాటు మనసుకు సంతోషము, మనం కోరుకున్నవి నెరవేరతాయి అనే ఆనందంతో పాటు బాబాగారు మన కష్టకాలంలో మనతో పాటే ఉన్నారు అనే నమ్మకం కూడా కలుగుతుంది. మన సాయి తండ్రి దివ్యానుగ్రహంతో, సాయి సమర్థుల ఆశీర్వాదంతో మన జీవితంలో మనం కోరుకున్న ప్రతి ఒక్కటి కూడా చక్కగా ఆ సాయినాథుడి దివ్య అనుగ్రహంతో జరగాలి అని, మనం కోరుకున్నవి జరిగేట్లు దీవించి ఆశీర్వదించమని మీ అందరి తరపున నేను కూడా ఆ సాయి సమర్థులను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ జీవితంలో మీరు ఏవైతే జరగాలి అని కోరుకుంటున్నారో వాటి కోసం గట్టిగా ప్రయత్నించండి. అలాగే మన సాయి సద్గురువుల ఆశీర్వాదం మనకు తోడుగా ఎప్పుడూ ఉంటుంది. బాబాగారు మనతో ఏం చెప్తున్నారో వాటిని మనం ఖచ్చితంగా పాటించినట్లయితే మన జీవితంలో జరగనివి అంటూ ఉండవు. నిరాశ అనేది చెందకుండా, నిస్పృహ అనేది లేకుండా బాబాగారు చెప్పినట్లు మనం చేయగలిగితే బాబాగారు తప్పకుండా మన జీవితాన్ని మనం కోరుకున్న మంచి మార్గంలో నడిపిస్తారు. ఈరోజు కూడా బాబాగారు చాలా చక్కటి సందేశాన్ని మనకు తెలియజేస్తున్నారు. మనకు బాబాగారు దయతో తెలియజేస్తున్న ప్రతి విషయము మనం ప్రతిక్షణము గుర్తుపెట్టుకోవలసినవి. జీవితమంతా అవి మనకు ఉపయోగపడే మాటలు కనుక బాబాగారు మనతో చెప్తున్న మంచి విషయాలను మననం చేసుకుంటూ బాబాగారి అనుగ్రహంతో మంచి అందమైన జీవితాన్ని పొందాలి అని నేను కూడా మీ అందరి తరపున మనస్ఫూర్తిగా బాబాగారిని వేడుకుంటున్నాను. మనకు ఈరోజు బాబాగారు చాలా చక్కని సందేశాన్ని అనుగ్రహిస్తున్నారు. తల్లి, నాతో అన్ని విషయాలు దాపరికమనేది లేకుండా నన్ను ఒక తండ్రిగా, ఒక గురువుగా, ఒక స్నేహితుడిగా భావించి అన్ని విషయాలు నాతోనే చెప్పుకుంటున్నావు. కానీ అన్ని విషయాలు నువ్వు నాతో చెప్పినట్లుగా మరెవ్వరితోనూ చెప్పకూడదు. ఇది నీ తండ్రి వాక్కుగా ముఖ్యంగా గుర్తుపెట్టుకో. ముఖ్యమైనటువంటి కొన్ని విషయాలు నువ్వు బయటకు చెప్పుకోవటం వలన ఎన్నో అనర్థాలు జరుగుతాయి. ఆ బాధపడినటువంటి వాళ్ళు నీపైన ద్వేషము, కోపము పెంచుకుంటారు. సమయం చూసి నీకు అపకారం తలబెట్టేందుకు ఏమాత్రము వెనుకాడరు. కాబట్టి తల్లి, నువ్వు ఈ విషయాన్ని జాగ్రత్తగా మనసులో ఉంచుకో. అదొకటే కాకుండా మరొక మంచి విషయాన్ని నువ్వు జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. నువ్వు చేసేది నలుగురికి మేలే అయినా అవసరమైనప్పుడే సహాయం చెయ్యి. నీ జీవితం పట్ల ఎటువంటి నిర్ణయమైనా తల్లి నాకు విడిచిపెట్టి నువ్వు నిశ్చింతగా ఉండు. నువ్వు సంతోషంగా ఉండేందుకు నీకు ఏది అవసరమో వాటిని చెయ్యి. అంతేకాకుండా నువ్వు మార్చలేనప్పుడు ఆలోచన దేనికి? అందుకనే నువ్వు కోరుకునే ప్రశాంతమైన జీవితం కోసం ఈ ముఖ్యమైన విషయాలను చెబుతున్నాను. ఈ గురుపాదాలను ఆశ్రయించిన రోజునే నీ మనస్సు తేలిక పడేలా నువ్వు కోరుకున్న ప్రశాంతమైన జీవితాన్ని నీకు ప్రసాదిస్తున్నాను. తల్లి, నీకు కావలసిన వాటిని ఇచ్చేందుకు నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను. తల్లి, నా మాటలపై నమ్మకముంచు. ఇక ముందు నీ జీవితంలో ఎటువంటి కష్టము రాదు అని మన సాయి సమర్థులు ఒక చక్కని సందేశాన్ని మనకు తెలియజేస్తున్నారు. మనతో సాయి సమర్థులు తెలియజేస్తున్నటువంటి ఈ మాటలలోని పరమార్థాన్ని ఒక చక్కని కథ రూపంలో మన సాయి తండ్రి దివ్యానుగ్రహంతో, ఆశీస్సులతో ఆ తండ్రి దివ్య వాక్కుల ద్వారానే విని తెలుసుకుందాం. పూర్వం నీలగిరి అడవులలో శతముని అనే ఒక మహాముని ఉండేవాడు. అతను తపస్సు చేసుకునేందుకు ఆ అడవులలోని ఒక గుహల్లో ఉంటూ కొన్ని వందల సంవత్సరాలు కాలాన్ని గడుపుతాడు.
ఆ అడవులకు వచ్చేవాళ్ళు ఎవరైనా కూడా వాళ్లకు ఉన్న సమస్యలు ఆ మహామునికి చెప్పుకోవడం వల్ల వాళ్లకు కావలసిన సమస్యల్ని తీరుస్తూ అతను వాళ్లకు సహాయపడుతుండేవాడు. దానివల్ల ఆ చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎంతోమంది ప్రజలు ఆ మహాముని దగ్గరకు వస్తుండేవాళ్ళు. అది చూసిన మహాముని నిజంగానే వాళ్ళందరూ సమస్యల్లోనే ఉన్నారా, వాళ్ళ సమస్యలు తీర్చేందుకు ఇతను నిజంగానే సహాయం పడుతున్నాడా, సమస్యలు లేకపోయినా ధనం కోసం కూడా అతని దగ్గరకు అబద్ధం చెప్తూ వస్తున్నారా, వాళ్లకు అతను చేస్తున్న సహాయం మంచిదా కాదా, అతను మంచి చెడులను తెలుసుకునే సహాయం చేస్తున్నాడా అనే ఆలోచన ఆ మహామునికి కలుగుతుంది. ఒకరోజు అతనే స్వయంగా గ్రామాలలోకి వెళ్ళి అతను చేసే పని మంచిదో కాదో తన తపశక్తి మొత్తాన్ని ఉపయోగించి అందరికీ మేలు చేయాలనుకుంటున్న ఆ మహాముని అతని శక్తి పుణ్యకార్యాలకే ఉపయోగపడాలని, ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయపడాలే కానీ అది అనవసరంగా అత్యాచాపరులకు ఉపయోగపడకూడదని ఆలోచించిన మహాముని అతను ఉండే గుహల నుంచి బయలుదేరి అడవి మధ్యగా వెళుతుంటాడు. అతని ఎదురుగా ఒక చిన్నపిల్లవాడు కూడా అతను వెళుతున్న మార్గంలోనే వెళుతుంటాడు. అతన్ని చూసిన మహాముని అతని పేరు ఏమిటని, ఎక్కడికి వెళుతున్నాడని అడుగుతాడు. అందుకు ఆ పిల్లవాడు నా పేరు మురళి అని, నేను సిరిపురం వెళుతున్నానని చెప్తాడు. అతను కూడా నేను సిరిపురమే వెళుతున్నానని, ఇద్దరం కలిసి నడుచుకుంటూ వెళదామని ఆ పిల్లవాడితో మాట్లాడుతున్న ఆ మహామునికి తను కొన్ని వందల సంవత్సరాలు ఆ గుహలో కూర్చొని తపస్సు చేసినట్లు ఇప్పుడు జరుగుతున్న కాలం వేరని అతనికి అర్థమవుతుంది. ఇద్దరూ కలిసి ఆ సిరిపురానికి వెళతారు. సిరిపురం గ్రామం మొదల్లోనే ఒక ఇద్దరు భటులు వాళ్ళ ఇద్దరినీ చూసి వాళ్ళు ఆ గ్రామానికి కొత్తగా వచ్చిన వాళ్ళని తెలుసుకుని వాళ్ళ ఇద్దరిని కూడా తన వెంట పెట్టుకొని ఒక జమీందారి ఇంటికి తీసుకువెళతారు. ఆ జమీందారి ఈ మునిని అతనితో పాటు ఉన్న ఆ బాలుడిని చూసి ఎంతో సంతోషంగా తన ఇంటికి రాక ఒక గొప్ప వ్యక్తి వచ్చాడని ఆ మహామునికి కాళ్ళు కడిగి ఆ పిల్లవాడికి మహామునికి ఇద్దరికీ కూడా మంచి ఆతిథ్యాన్ని ఇస్తాడు. అయితే గోపాలుడిని చూస్తున్న అతనికి గోపాలుడు ఎంతో బాగా నచ్చుతాడు. అతడిని చూసేందుకు చాలా అందంగా చంద్రబింబంలాగా అనిపిస్తుంటాడు. జమీందారి ఆ మహామునికి మురళికి ఇద్దరికీ కూడా తన దగ్గర ఉండే బంగారు పాత్రలలో భోజనాన్ని వడ్డిస్తాడు. వాళ్ళిద్దరూ కూడా అతని ఇంట భోజనం చేసిన తరువాత రాత్రి అవ్వడంతో అక్కడే పడుకోవాలని అనుకుంటారు. మురళి భోజనం అంతా చేసిన తరువాత తనకు ఇచ్చిన బంగారు పాత్రని తన సంచిలో పెట్టుకుంటాడు. ఆ యజమాని ఆ బంగారు పాత్ర కనపడటం లేదని ఇల్లంతా కూడా తన పని వాళ్ళ చేత వెతికిస్తుంటాడు. అయితే మురళి మాత్రం తన సంచిలో నుంచి ఆ బంగారు పాత్రను తీయడు. అది చూస్తున్న మహాముని గోపాలుడు తీసిన బంగారు పాత్రను గురించి అతనితో కళ్ళ ద్వారా సైగ చేస్తుంటాడు. గోపాలుడు కూడా అతను తీసిన ఆ పాత్రను గురించి ఏమీ మాట్లాడొద్దని మునితో సైగ చేస్తూ తను తీసిన పాత్రను బయట పెట్టాడు. మరుసటి రోజు పొద్దున ముని గోపాలుడు ఇద్దరూ కూడా వెళుతున్నామని అతని దగ్గర చెప్పి అక్కడ నుంచి సెలవు తీసుకొని బయటకు వస్తారు. బయటకు వచ్చిన తరువాత శతముని గోపాలుడితో, నాయనా, నిన్న మనకు అతను ఎంతో ప్రేమ భక్తితో ఆతిథ్యాన్ని ఇచ్చాడు. నిన్ను ఎంతో గౌరవంగా ప్రేమగా చూసుకున్నాడు. అయినా నువ్వు అతని దగ్గర ఉన్న ఆ బంగారు పాత్రను ఈ విధంగా దొంగిలించి తీసుకురావడం తప్పు కదా. నువ్వు అతని ఇంట ఆ బంగారు పాత్రను తీసుకువెళ్ళి వదిలిపెట్టి వచ్చేయమని అతనితో చెప్తాడు. అయితే గోపాలుడు మాత్రం, మీకు నేనెందుకు ఇలా ప్రవర్తించానో ఇప్పుడు మీకు అర్థం కాదు. సమయం వచ్చినప్పుడు అది తప్పక తెలుస్తుంది. మీరు నాతో పాటు రండి అంటూ అతను ఆ పాత్రను తీసుకొని మునితో పాటుగా నడుచుకుంటూ వెళ్తుంటాడు. ముని కూడా గోపాలుడు ఈ విధంగా ఎందుకు చేశాడో తరువాత జరిగేదేమిటో చూద్దామని అతను ఏమీ మాట్లాడకుండా అతనితో పాటే వెళుతుంటాడు. వాళ్ళు ఇద్దరూ కలిసి ఆ పక్కనే ఉన్న మరొక గ్రామానికి చేరుకునేటప్పటికి రాత్రి అవుతుంది. ఎవరి ఇళ్లల్లో వాళ్ళు అందరూ కూడా తలుపులు వేసుకొని నిద్రపోతుంటారు. దానివలన ఈ ముని కానీ పిల్లవాడు కానీ ఎవరి ఇంటికి వెళ్లేందుకు అవకాశం కుదరదు. వాళ్ళు అలా నడుచుకుంటూ ఆ గ్రామంలోనే ఒక అన్న సత్రానికి చేరుకుంటారు. అక్కడకు వచ్చి వాళ్ళ ఇద్దరికి కొంత భోజనం పెట్టమని ఆ సత్రంలో ఉన్న వ్యక్తిని అడుగుతారు. అందుకు ఆ సత్రంలో ఉన్నతను, ఇక్కడ ఉండే వంటవాళ్ళు వెళ్ళిపోయారు,
ఇక ఇప్పుడు ఇది పెట్టే సమయం కాదు. ఎప్పుడు పడితే అప్పుడు వచ్చే వాళ్లకు పెట్టే శక్తి సమయము అతనికి లేదని అతడు వాళ్ళని విసుక్కుంటూ అక్కడ పడవేసిన గిన్నెల్లో ఏమన్నా మిగిలి ఉంటే ఆ ఆహారాన్ని తినమని ఆ వచ్చిన మునికి ఆ పిల్లవాడికి చెప్తాడు. వాళ్ళు కూడా పగలంతా ఏమీ తినకుండా ఉండేటప్పటికీ సాయంత్రానికి దొరికిన ఆ ఆహారాన్ని తిందామనుకున్న వాళ్ళిద్దరూ ఆ గిన్నెల దగ్గరకు వెళ్ళి ఆ గిన్నెల్లో ఉన్న ఆహారాన్ని చూస్తారు. అది పొద్దునెప్పుడో వండి ఉన్న ఆహారం అవ్వడంతో మాడిపోయి ఉండడమే కాకుండా పైనంతా ఎండిపోయిన పెంకులాగా అయిపోయి ఉంటుంది. దాన్నే తీసుకొని ఆ ఆహారం తిని ఆ రాత్రికి అక్కడ పడుకొని మరుసటి రోజు పొద్దున్నే వెళుతూ ఆ జమీందారీ ఇంటి దగ్గర దొంగిలించిన ఆ బంగారు గిన్నెను మురళి రాత్రి వాళ్ళు భోజనం చేసిన దగ్గర పెట్టి ఆ సాధువుతో పాటు కలిసి తెల్లవారుజామున వాళ్ళు వచ్చిన వైపుకు తిరిగి ప్రయాణమై వెళుతూ ఉంటారు. అయితే మునికి మురళి చేసిన ఏ పని కూడా నచ్చదు. అతని ఆలోచన, అతని పని అంతా కూడా ఇతనికి విచిత్రంగా అనిపిస్తుంది. ఆ ముని మురళితో మనల్ని ఎంతో ప్రేమగా ఆహ్వానించి ఆహారాన్ని పెట్టిన ఆ జమీందారి ఇంట కాజేసిన బంగారు గిన్నెను తీసుకువచ్చి మనకు తినేందుకు కొంచెం కూడా ఆహారం ఇవ్వటం కానీ మర్యాద కానీ లేని ఈ పీనాసి సత్రంలో వదిలేశావు, ఎందుకు నువ్వు ఇలా చేశావని అడుగుతాడు. ఆ మాటలకు చిరునవ్వు నవ్వుతున్న మురళి మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు అది మంచా చెడా అని ఆలోచించి చేయాలి, లేనప్పుడు ఎన్నో పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది. మంచి చేసి కూడా మనం కోరి అపాయాన్ని తెచ్చుకున్న వాళ్ళమవుతాం. దానికి ఉదాహరణ ఆ జమీందారి ఎంతోమందిని తన ఇంటికి పిలిచి మరీ భోజనాన్ని పెడుతున్నాడు. ఎవ్వరు అడగకపోయినా పిలిచి తన గొప్పతనాన్ని చూపించుకునేందుకు వచ్చే ప్రతి వారికి కూడా బంగారు పాత్రలో పెడుతున్నాడు. వచ్చిన వారికి ఆ విధంగా ఆహారాన్ని పెట్టి ఆకలి తీర్చటం చాలా మంచిది. దాని వలన ఎంతో పుణ్యం కలుగుతుంది. అయితే ఇంతకుముందు అతను చేసిన ఆ పనికి పుణ్యం కలగలేదు. ఎందుకంటే అతను తన గొప్పతనాన్ని చూపించుకోవడం కోసం అందరికీ ఆ బంగారు పాత్రలలో పెట్టడం వలన వచ్చిన వారంతా కూడా అతని ఇంట భోజనం చేసి అతను ఎంతో గొప్పవాడని పొగిడటం వలన అతని పుణ్య ఫలితమంతా కూడా ఇక్కడే అనుభవిస్తున్నాడు. కానీ ఇక నుంచి ఆ విధంగా జరగదు. ఎందుకంటే ఇహ నుంచి ఎవరైనా అతని ఇంటి దగ్గరకు వెళ్ళి ఆహారం అడిగిన వాళ్ళకే అతను భోజనాన్ని పెడతాడు. అది కూడా అందరికీ సామాన్యమైన ఆకులలోనే భోజనాన్ని పెడతాడు. కానీ ఇలా ఈ విధంగా బంగారు పాత్రలలో పెట్టడు. దానివలన అతని పుణ్య ఫలితం అతనికి తరతరాలు జన్మలు అనుభవించే మంచి ఫలితం కలుగుతుందని, నేను చేసిన ఆ పని జమీందారికి మేలు కలిగే పనేనని చెప్తాడు. ఆ మాటలు విన్న ముని మురళితో అలా అయితే ఆ పిసినారి దగ్గరకు వెళ్ళి ఆ బంగారు పాత్రను ఎందుకు ఇచ్చావని అడుగుతాడు. ఆ పిసినారి అక్కడకు వచ్చే వాళ్లకు సరైన భోజనాన్ని పెట్టడం లేదు. ఎంతోమంది ఆకలితో వచ్చి కూడా అక్కడ భోజనం చెయ్యలేక వెనుతిరిగి వెళ్ళిపోతున్నారు. మనం రాత్రి తిన్న ఆ భోజనాన్ని చూసిన తరువాత మనకు ఆ విషయం అర్థమయ్యింది. అయితే ఆ పిసినారిలో కూడా మార్పు రావాలి అంటే వాడి జీవితంలో కూడా ఏదైనా ఒక మంచి మేలు జరగాలి. వాడికి కూడా దైవం పైన నమ్మకం కలగాలి. మనం ఈరోజు పొద్దున వాడు లేచి రాకముందే అక్కడకు వచ్చి భోజనం చేసి ఆ రాత్రి అక్కడే ఉండి వెళ్ళిపోతూ ఆ బంగారు పాత్రను అక్కడ ఉంచి వెళ్ళాము. అది చూసిన వాడు నిన్న వచ్చినది తన ఇంటికి దైవమేనని నమ్మి ఇక నుంచి వచ్చే వాళ్లకు మంచి ఆహారాన్ని పెడతాడు. ఆ మాడిపోయి ఎండిపోయిన భోజనాన్నే తిని వాళ్లకు ఆ బంగారు పాత్రను ఇస్తే మంచి భోజనం పెడితే ఇంకా వాడికి ఎటువంటి వరాలను ఇస్తాడో, ఎంత సంపదను ఇస్తాడో అనే నమ్మకంతో అయినా ఇక నుంచి వచ్చే వాళ్లకు మంచి ఆహారాన్ని పెడతాడని నీకు ఈ విషయమై నమ్మకం కలగకపోతే ఈరోజు రాత్రికి ఆ సత్రానికి వెళ్ళి ఆ పిసినారిలో కలిగే మార్పు అలాగే జమీందారిలో కలిగిన మార్పుని కూడా తెలుసుకోమని అతనితో చెప్తూ మన దగ్గరకు వచ్చే వాళ్లకు మనం మేలు చెయ్యటం ఎంతో మంచిది. అయితే మనం చేస్తున్నది మంచో కాదో ఆలోచించుకొని చెయ్యాలని అతనితో చెప్తాడు. నీలో కూడా ఈ సందేహం కలగబట్టే కదా నువ్వు తపస్సును కూడా విడిచి ఈ అడవుల మీదుగా ప్రయాణం చేసి ఇంత దూరం వచ్చావని మునితో ఆ బాలుడు అంటుంటాడు.
అందుకు ముని అవునన్నట్లుగా తల తిప్పి, నేను ఎదుటివారి సమస్యలను ఎలా తెలుసుకోవాలో నాకు ఏమాత్రము కూడా ఆలోచనకు రాలేదు. కష్టంలో ఉన్నారని వాళ్ళు చెప్పిన మాటలు విని వాళ్లకు నేను సహాయం చేస్తున్నాను. దాని వలన ఇప్పుడు నా దగ్గరకు ఎంతోమంది వస్తున్నారని అతను ఆ బాలుడితో అనేటప్పటికీ, ఆ పిల్లవాడు కష్టంలో ఉన్న వాళ్లకు సహాయం చెయ్యటం తప్పు కాదు. నీ తపశక్తిని ఉపయోగించి నువ్వు వాళ్లకు ఎంతగానో సహాయపడుతున్నావు. దాని వలన నువ్వు మేలే చేస్తున్నావు. అది మంచి పనే. అయితే ఎదుటివారి కష్టాన్ని కూడా నీ తపస్సు శక్తితో తెలుసుకొని వాళ్లకు సహాయం చెయ్యి. అలా లేనప్పుడు నువ్వు చేసిన సహాయం ఉపయోగం కాదని, నీ తపశ్శక్తి నిర్వినియోగం అవుతుందని అతనితో చెప్తుంటాడు. ఆ మాటలకు అతను వాళ్ళు నాకు సమస్య గురించి చెప్పినప్పుడు ఇటువంటి ఆలోచన రావటం లేదు. వాళ్ళ కష్టం తీరేలాగా వాళ్లకు సహాయపడుతున్నాను. తరువాత ఆలోచనలోకి వచ్చినా నేనేమీ చెయ్యలేకపోతున్నానని అతనితో చెప్తాడు. ఆ మాటలు విన్న ఆ బాలుడు ఆ మునితో, నువ్వు సహాయం చేసేటప్పుడు నీకు ఇష్టమైన దైవాన్ని మనసులో తలుచుకొని వాళ్లకు నిజంగానే కష్టమనేది ఉంటే కనుక నువ్వు ఇచ్చిన ధనమైన మరే ఏదైనా అది వాళ్లకు ఉపయోగపడాలని, లేని పక్షంలో నువ్వు వాళ్లకు ఇచ్చినది వాళ్ళ నుంచి దూరమైపోవాలని ఆ దైవాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నీ తపశ్శక్తి ద్వారా నువ్వు అనుకున్న వాటిని వాళ్లకు ఇవ్వు. దానివలన నువ్వు చేసిన మేలుకు కలిగే పుణ్య ఫలితం నీతోనే ఎప్పుడూ ఉంటుంది. నువ్వు అనుకుంటున్నట్లుగానే వాళ్ళు సమస్యల్లో ఉంటే కనుక నువ్వు ఇచ్చినవి వాళ్లకు తప్పక ఉపయోగపడతాయి. లేకపోతే వాళ్ళు కోరి సమస్యను తెచ్చుకున్న వాళ్ళు అవుతారని, దానివలన మరి ఎప్పుడూ కూడా నీ దగ్గరకు వచ్చి అబద్ధాన్ని చెప్పారని అతనితో చెప్తాడు. ఆ మాటలు విన్న సాధువు సంతోషంగా అతనుకు మంచి మేలు చేసేందుకే ఈ అబ్బాయి తనకు ఎదురుపడ్డాడని ఆనందిస్తుంటాడు. అయితే వచ్చినవాడు దైవమని అతనికి అర్థమయ్యేలా ఆ క్షణమే ఆ బాలుడు అక్కడి నుంచి మాయమైపోతాడు. అది చూసిన సాధువు తను చేసే పనిలో మంచి చెడులను అతనికి తెలియజేసేందుకే దైవం తన దగ్గరకు ఆ విధంగా వచ్చిందని తెలుసుకుని, దైవం చెప్పినట్లే అతను వెళ్ళి ఆ గుహలో కూర్చొని తపస్సు చేసుకుంటూ ఆ రోజు నుంచి తన దగ్గరకు ఎవరైనా సమస్య ఉందని వస్తే వాళ్ళు చెప్పిన ప్రతి మాట విని వాళ్ళు కోరిన వాటిని ఇచ్చేవాడు. నిజంగానే సమస్యలో ఉన్న వాళ్లకు ఆ సాధువు ఇచ్చినవి ఉపయోగపడేవి. అలా లేని పక్షంలో అవి వాళ్లను మరింత ఇబ్బంది పెట్టేవి. అది అర్థం కాని ప్రజలు ఆ సాధువులో అది వరకు ఉన్నంత మహిమలు లేవని, అందువలన అతని దగ్గరకు వెళితే వాళ్లకు మరిన్ని సమస్యలు వస్తున్నాయని, నిజంగానే సమస్యలతో ఇబ్బంది పడుతూ ఆ సాధువు పైన నమ్మకం ఉన్నవాళ్ళు తప్ప మరి ఎవ్వరూ కూడా అక్కడకు వెళ్ళి కోరి కష్టాలను తెచ్చుకోవడం ఎందుకని వెళ్ళేవారు కాదు. తన దగ్గరకు వచ్చే వాళ్ళల్లో కలిగిన మార్పును చూసిన సాధువు, మనం చేసే పని మంచిదైతే దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడని, మంచి చేసే వాళ్ళకైనా కోరుకునే వాళ్ళకైనా దేవుడు ఎప్పుడు తోడుగానే ఉంటాడని అతని మనస్సు తేలిక పడేలా అతను ఎంతో సంతోషంగా తను చేసే పనులలో తనకు దైవం తోడుగా ఉన్నాడనే ఆనందంతో నిశ్చింతగా అతను తన తపస్సును చేసుకుంటూ సంతోషంగా జీవితాన్ని గడుపుతాడు. తల్లి, ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నానో అర్థమైంది కదా. నువ్వు కోరుకునే ఆనందాన్ని తప్పకుండా పొందుతావు. నీకు తోడుగా నీకు సహాయం చేసేందుకు నువ్వు కోరుకునే మంచి ఉద్యోగమైన, నువ్వు ఇష్టపడిన వ్యక్తితో నీ వివాహమైన, భర్తతో సంతోషకరమైన జీవితమైన, నీ బిడ్డలకు చదువైన, ఆరోగ్యమైన, నువ్వు కోరుకున్నది ఏదైనా నువ్వు పొందేలా నేను ఎప్పుడూ నీతోనే ఉన్నాను. నిశ్చింతగా నీ మనస్సు తేలిక పడేలా నువ్వు కోరుకున్న సంతోషకరమైన జీవితాన్ని పొందుతావు అని ఈరోజు సాయి సమర్థులు మనల్ని అనుగ్రహించి ఆశీర్వదించి చెప్పిన ఈ దివ్య వాక్కులను విన్నారు కదా. బాబాగారి వాక్కుల ద్వారా మనం తెలుసుకున్న ఈ సందేశం కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా సమస్యలు కనుక ఉంటే వాటిని నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను పూజ చేసుకునేటప్పుడు మనందరి సమస్యలు తీరాలని, మన అందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరపున నేను కూడా బాబాగారిని కోరుకుంటాను. నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను. జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ.
జై